ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అదృష్టం వారాల్లో దాగి ఉంది. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దివ్యశక్తిని ఇచ్చారు. శనివారం తలంటి పోసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ పరిపూర్ణంగా పోసుకోవచ్చు. శనివారం నాడు నువ్వుల నూనె తలకంటుకొని ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే ఏలినాడి శని, అర్ధాష్టమ శని దోషాలుంటే తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రం. నువ్వుల నూనెకి అంత శక్తి ఉంది. నువ్వుల నూనెని ఒళ్ళంతా రాసుకోండి. శనివారం నాడు చక్కగా అభ్యంగన స్నానం చేయండి. పరిపూర్ణవంతమైనటువంటి శనిగ్రహ దోషం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే శనివారం నాడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆమదం కానీ నువ్వుల నూనె కానీ ఆ శనిగ్రహం మీద ఎక్కువగా అభిషేకార్చనలో వినియోగిస్తూ ఉంటారు. ఆ శనిగ్రహ దోషం పోవడానికి అనమాట. అంతేకాకుండా శనివారం నాడు నువ్వుల నూనె కనుక ఒంటికి రాసుకుంటే దేదీప్యవంతమైన శక్తి పుంజాలు పనిచేస్తాయి. ఒక విధమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి వలన ముసలితనం కనిపించదు. ముసలితనం అంటే కళ్ళ కింద మచ్చలు సరిగ్గా లేకపోవటం, ఫేస్ చూడగానే గ్లామర్గా లేకపోవటం, ఇవన్నీ కూడా పోతాయి. చక్కగా గ్లామర్ పెరుగుతుంది. శనివారం నాడు నువ్వుల నూనె ముఖానికి శరీరానికి రాసుకుంటే దృఢత్వం ఏర్పడుతుంది. అందుకే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కూడా నువ్వుల నూనెనే అంటుతారు, తల మీద శరీరానికి రాస్తారు. ఇప్పుడు దీపావళి వస్తుంది. దీపావళి తెల్లవారుజామున నరక చతుర్దశి అని వస్తుంది. నరక చతుర్దశి తెల్లవారుజామున బొట్టు పెట్టుకొని తలకి కనుక నువ్వుల నూనె అంటుకుంటే గంగాదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆ నువ్వుల నూనెలో ఉండి ఇతగాడికి పరమైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని చక్కగా స్నానం చేస్తే తెల్లవారుజామున విపరీతమైన శక్తి కూడా వస్తుంది. అంత విశేషంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి శనివారం తల స్నానం చేయవచ్చా అంటే చేయొచ్చు. ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు. బుధవారం చేసుకోవచ్చు. బుధవారం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. శనివారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆదివారం నాడు కూడా చేసుకోవచ్చు. సోమవారం కామ ప్రకోపం, కామం పెరుగుతుంది. సోమవారం నాడు కనుక అభ్యంగన స్నానం చేస్తే కోరికలు ఎక్కువ పెరుగుతాయి. మాట్లాడితే టైం అయిందా, ఇంటికి వెళ్ళాలంటుంటాడనమాట. అది పరిస్థితి. కాబట్టి సోమవారం నాడు తలంటి స్నానం అంతా మంచిది కాదు. అన్నిటికన్నా అనర్థం ఏదయ్యా అంటే మగవాళ్ళు శుక్రవారం నాడు తలంటి పోసుకోకూడదు, మంగళవారం నాడు పోసుకోకూడదు. ఆడవాళ్ళు మాత్రం శుక్రవారం నాడు తలంటి పోసుకుంటే పరమైశ్వర్యం వచ్చింది. పూర్వం పసుపు రాసుకొని ముఖానికి చక్కగా ప్రతి స్త్రీ ప్రతి శుక్రవారం స్నానం ఆచరించేది. ఇప్పుడు కలియుగంలో అది ఫ్యాషన్ అయిపోయి ఎవరు చేయట్లా. అందుకే అనేక అప్పుల్లో కొట్టుమిట్టాడు వస్తుంది, అనేక సంసారాలు. ఇక నుంచైనా ప్రతి శుక్రవారం ప్రతి స్త్రీ తన ఇంట్లో పరిపూర్ణంగా కనుక అభ్యంగన స్నానం ఆచరిస్తే సర్వత్రా కూడాను అదృష్టం వచ్చి తీరుతుంది. అప్పులు లేని సంసారం కొనసాగుతుందని చెప్పేసి అందరికీ చెబుతున్నాను. అంతేకాకుండా పురుషుడు మాత్రం శుక్రవారం నాడు ఎటువంటి పరిస్థితిలో కూడా తలంటి పోసుకోకూడదు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు సరే, పండగ శుక్రవారం అయింది, పోసుకొని తీరాలి. ఏం చేస్తాం మరి, పోసుకోవాల్సిందే. అది రిసెప్షన్, దాని కింద తీసేస్తాం. దీనికి సంబంధం లేదన్నమాట. అసలు విశిష్టమైన విషయం మాత్రం ఇది. బాగా ఐశ్వర్యం రావాలంటే బుధవారం శనివారం తప్పనిసరిగా పోసుకోవాలి. అలాగే ఆదివారం కూడా పోసుకోవచ్చు. కానీ ఆదివారం నాడు మటన్ తినకూడదు. ఆదివారం నాడు మాంసభక్షణ చేస్తే పరమ దరిద్రం, పరమ అనారోగ్యం వస్తుందని చెప్పుకున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు కదా అందరూ.